పథకాల నిధుల విడుదల కోసం ఎన్నికల ముందు హడావిడి చేసిన సీఎస్ జవహర్ రెడ్డి ఇప్పుడెందుకు మౌనంగా ఉంటున్నారని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి ప్రశ్నించారు. గుంటూరులో సీఎఫ్డీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఎన్నికల అనంతరం పలు ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణలను నివారించడంలో పోలీస్ యంత్రాంగం విఫలమైందని లక్ష్మణరెడ్డి మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగటానికి సీఎఫ్డీ గత 6 నెలలుగా చేసిన కృషి ఫలించిందన్నారు. ఎన్నికల సందర్భంలో చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న 14,105 కోట్ల రూపాయలు ఎన్నికల కమిషన్ ఎన్నికల సందర్భంగా అలా ఇస్తే ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఎన్నికలైన మరుసటి రోజు మీరు ఇవ్వచ్చు, అభ్యంతరం లేదని ఆదేశించింది. కానీ ఇప్పుడు ఎన్నికలు జరిగి 3 రోజులు అయింది. ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఇవ్వాలనే ప్రయత్నం కానీ ఆ ఆలోచన కానీ జరగలేదు. దాదాపు ఏప్రిల్ నుంచి 38,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ ఆదాయం కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కానీ చేసిన అప్పులు కానీ ఇవన్నీ 38,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇంత డబ్బు సమకూరిన తర్వాత కూడా వారి అకౌంట్లో వేయడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావట్లేదు. వెంటనే లబ్ధిదారులకి మేలు చేకూర్చాలని సీఎఫ్డీ కోరుతూ ఉంది.